మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 9వ రోజులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బద్వేలు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంత్రుల బృందంతో జరిగిన చర్చలు విఫలమైనందున జగనన్న కార్మికులకు ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా అంటూ పంగనామాలతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కాల్వ నాగేంద్రబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మె ఆందోళనలు దీర్ఘకాలం కొనసాగటానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, ముఖ్యమంత్రిదేనని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మౌనం వీడి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని కార్మిక డిమాండ్లను అంగీకరించి సమ్మె పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ కార్మికులకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ డిసెంబర్ 26వ తేదీ నుండి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె నిర్వహించడం జరుగుతోంది. సమ్మె ఈ రోజుతో 9వ రోజుకు చేరుకున్నది. 8 రోజులుగా సమ్మె జరుగుతా అంటే నిన్నటి దినం రాష్ట్ర మంత్రి బృందం మున్సిపల్ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి, అలాగే గత నెల 28వ తేదీన చర్చలకు పిలిచి మసిబూసి మారేడుకాయ పోసి పంగనామాలు పెట్టి కార్మికులు అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యని పరిష్కారం చేయకుండా పంగనామాలు పెట్టిందనేటువంటి దానికి నిరసనగా ఈరోజు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ నందు బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పంగనామాలు పెట్టుకొని వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తిత్తి చర్చలు కాకుండా కార్మికుల సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలా. ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ప్రత్యక్షంగా సమ్మెను నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రధానంగా మున్సిపల్ కార్మికులు అడుగుతున్నటువంటి రెగ్యులైజేషన్ పైన స్పష్టత ఇవ్వాలా. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే కోవిడ్ సందర్భంగా తీసుకున్నటువంటి కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలా, ఈపీఎఫ్ పిఎస్ఐ లాంటి భద్రతా సౌకర్యాన్ని కల్పించాలా. లేని పక్షంలో రానటువంటి కాలంలో యొక్క సమ్మెని తీవ్ర రూపం చేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రివర్గము ముఖ్యమంత్రి గారు సమ్మెని నిర్వహించేటువంటి ప్రయత్నం చేయకుండా తుత్తుతి నామాత్రం చర్చల ద్వారా కార్మిక సంఘాలని మభ్యపెట్టాలని, కార్మికుల్ని నైవంచనకు గురి చేయాలని చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. రానటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని, వామపక్ష పార్టీల్ని, అభ్యుదయవాదుల్ని, మేధావుల్ని, ఉపాధ్యాయుల్ని, ఇతర ప్రజా సంఘాలన్నిటి కూడా కలుపుకొని ఈ యొక్క పోరాటాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.